రైడ్ మీట్ మిస్టర్ శివ టూ హీరోవా? దాన్ని ముట్టుకుంటే ఎంత పోర్షన్ వచ్చిందా నీకు? శివ వరే వా కల్ట్ క్లాసిక్ మూవీ కానీ అని పెట్టే కదా. ఆ కానీ ఏంటో ఇప్పుడు మాట్లాడుకుందాం. 1989లో దాదాపు 36 ఇయర్స్ తర్వాత ఇప్పుడు రిలీజ్ అవుతుంది ఈ సినిమా. అప్పట్లో అది ఒక ట్రెండ్ సెట్టర్ అని చెప్పాలి. అద్భుతమైన సినిమాగా చాలామంది కొనియాడారు. అప్పటి వరకు ఉన్న ఒక నానుడి ఏంటంటే రెగ్యులర్ ఫార్మేట్ నుంచి ఒక విప్లవం లాంటి చక్కటి కొత్త షాట్స్, రకరకాలైన చేజులు, అట్లాంటి సిచ్యువేషన్స్ వచ్చిన ఈ సినిమా అద్భుతమైన సూపర్ హిట్ సాధించి డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మకి అలాగే నాగార్జున గారికి మంచి పేరు తెచ్చిన సినిమా శివ. అయితే దీంట్లో మనం మాట్లాడుకుంటుంది ఏంటంటే అప్పట్లో ఆ సినిమా అంత హిట్ అయిన సినిమా ఇప్పుడు ఈ జనరేషన్కి ఏఐ దాకా మనం వెళ్ళిపోయాం కదా. సో ఇప్పుడు చాలా విషయాలు మారినాయి. ఎడిటింగ్ మారింది, కెమెరా పనితనం మారింది, షార్ట్స్ మారాయి. తర్వాత సెల్ ఫోన్ ఉన్న ప్రతివాడు కూడా జర్నలిస్టులు అయిపోయినట్టు, రివ్యూ రైటర్స్ అయిపోయినట్టు అట్లాగే ఇప్పుడు ప్రతి వాళ్ళకు కూడా ఎడిటింగ్ మీద పట్టు ఉంది, అలాగే కెమెరా మీద పట్టు ఉంది. అలాగే ప్రేక్షకుడు బాగా ప్రతి సినిమాను కూడా ముందు జడ్జి చేసే చాలా నాలెడ్జ్ పెరిగింది. అయితే ఈ సినిమా గురించి ప్రత్యేకంగా మనం ఏం మాట్లాడుతున్నాం అంటే శివాలో మనకప్పుడు ఎన్టీఆర్, ఏఎన్ఆర్, శోభన్ బాబు గారు, అలాగే కృష్ణ, సో వాళ్ళు ఉన్నప్పుడు, కృష్ణ గారు వీళ్ళంతా ఉన్నప్పుడు అప్పుడు దాకా ఎవరి స్టైల్ వాళ్ళకు ఉంది. కొంతమంది మాసీ డాన్సెస్, కొంతమంది లవబుల్ సాంగ్స్, అట్లాగే క్లాసీ డాన్సెస్. ఆ డాన్సెస్లో ఎవరి స్టైల్ వాళ్ళకు ఉండేది ఆ నలుగురిలో. దాని తర్వాత ఎప్పుడైతే ఆ చిరంజీవి గారు ఎంటర్ అయ్యారో, చిరంజీవి గారు ఎంటర్ అయిన తర్వాత ఇండస్ట్రీలో ఆ డాన్స్ ఆయన చేసే ఆ డిస్కో కావచ్చు, లేకపోతే గ్రేస్ కావచ్చు, ఆ చిరంజీవి గారు ఎంటర్ అయిన తర్వాత ఒక అసలు డాన్స్ స్టైలే మారిపోయింది. అప్పటిదాకా ఒకదానికి అలవాటు పడిన ప్రేక్షకులు చిరంజీవి గారు ఎంటర్ అయిన తర్వాత అసలు డాన్స్ స్టైల్ మారిపోయింది. అలాగే నేనేమంటున్నానంటే ఈ సినిమాకి సంబంధించి, శివ సినిమాకి సంబంధించి ఒక కెమెరాని స్టాండ్ వేసి ఏదో పొలంలో పనిచేసే హీరో కూడా చక్కటి పౌడర్ పూసేసి తీస్తున్న ఆ రోజుల్లో షార్ట్స్ తీసేసి స్టాండ్ కెమెరాస్ ఇలా పెట్టేసి నీట్గా ఎక్కడ కదలకుండా, ఫ్రేమ్స్ కదలకుండా తీసే ఆ రోజుల్లో ఒక స్టడీ కెమెరాతో వచ్చి సందులు గొంతుల్లో పరిగెపించి రకరకాలైన షార్ట్స్ తీస్తా గందరగోళంగా అసలు ఆ సినిమా ఏం చేస్తున్నారో అర్థం కాకుండా షూటింగ్ టైంలోనే కన్ఫ్యూజన్లో ఉన్నంత సిచ్యువేషన్లో అప్పట్లో విమర్శలు ఎదుర్కొన్న సినిమా శివ. అయితే నేను ప్రత్యేకంగా ఈ సినిమాని ఇప్పుడు మీడియా మిత్రులతో మేము చూసినప్పుడు నాగార్జున గారు అండ్ ఆర్జీవి గారితో పాటు ఇంటరాక్షన్ కూడా జరిగింది మీడియా మిత్రులందరికీ. చాలామంది కొన్ని క్వశ్చన్స్ వేశారు. నేను దాంట్లో గమనించింది, ఎందుకంటే మీడియా మిత్రులతో మేము ముందే సినిమా చూసాం. ఇప్పుడు వరకు ఎందుకు రివ్యూ కోసం ఆగానంటే సాధారణ ప్రేక్షకులు ఇప్పుడున్న జనరేషన్, ఇప్పుడు నేనే ఆ టైంలో 89 అంటే 9th స్టాండర్డ్ అట్లా చదువుతా ఉన్నా. ఇప్పుడు వరకు ఉన్నవాళ్ళు కూడా చాలామంది ఏంటంటే నాగార్జున గారు చెప్పినట్టు మీ తాతలు, లేకపోతే మీ నాన్నలు, మీ అన్నలు చూశారు, మీకు అప్పుడు ఈ సినిమా గురించి తెలియదని. అయితే ఈ జనరేషన్ ఎలా రిసీవ్ చేసుకుంటుంది ఈ సినిమా అనేది మెయిన్ మనది ఉద్దేశం. అందుకే నేను చెప్పాను కదా శివ వారేవా కానీ. ఆ కానీలో ఏంటంటే ఇప్పుడు వీళ్ళంతా ఏమనుకుంటున్నారనే దాని మీద ఇప్పుడు మాట్లాడదాం. ఇప్పుడు దానికి సంబంధించిన దాంట్లో ఈ సినిమా నాకు అనిపించింది ఏంటి, ఇప్పుడున్న యూత్ అనుకుంటుంది ఏంటంటే రకరకాలైన షార్ట్స్ తీశారు కదా రామ్ గోపాల్ వర్మ. ముందుగా ఈ సినిమా గురించి ఏంటంటే చాలా నుంచి కాపీ కొట్టా. దాంట్లో కొన్ని సీన్స్ రెస్టారెంట్ లేపేసి, బ్రూస్లీ సీన్ ఒక సినిమా ఉంటే దాన్ని రెస్టారెంట్ లేపేసి కాలేజీని ఎన్నుకున్నా. అట్లాగే చార్లీ చాప్లిన్ది దొబ్బేసి అక్కడ సీన్ని లేపేసి నేను దీంట్లో వాడుకున్నా. అన్ని కాపీయింగ్ చేశానని ఆయన ఓపెన్గా చెప్తారు కాబట్టి ఓపెన్గా చెప్పాను. అయితే దీంట్లో ఏంటంటే ల్యాగ్కి సంబంధించి నేను గమనించింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ శివ రిలీజ్ అయ్యి 70 అప్పుడులో 35 మూవీ అది. ఇప్పుడు బిగ్ స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు అద్భుతం కలర్ కోడింగ్ బాగుంది. ఆ తర్వాత సౌండ్ మీకు నో డౌట్ అసలు సౌండ్ అయితే ఒక రేంజ్లో ఉందని చెప్పాలి. అయితే దీంట్లో కొన్ని ల్యాగ్ షాట్స్ ఏమున్నాయంటే రామ్ గోపాల్ వర్మ అప్పటికి ఆయనే తోపు కాబట్టి ప్రత్యేకంగా అప్పుడు పొగిడారు. కానీ ఇప్పుడు చూస్తుంటే ఇప్పుడు మాత్రం మన కళ్ళతో పెద్ద పెద్ద సినిమాలు ఎన్ని గ్రాఫిక్స్తో చూసిన తర్వాత ఇప్పుడు చూస్తుంది ఏంటంటే ఒక షాట్ వచ్చింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ గొల్లపూడి మారుతిరావు గారిని చంపాలి. ఆ చంపాల్సి వచ్చినప్పుడు వీళ్ళు వస్తే ఇక్కడ నుంచి మొదలుపెట్టిన కెమెరా ఆ కారు బయలుదేరి వచ్చినంత ల్యాగ్ వచ్చి అక్కడ నుంచొని చంపేంత వరకు ఆ షాట్ అలాగే ఉంటుంది. అబ్బా ఎంత లాగేంట్రా అని ఉంటుంది. అలాగే కృష్ణారెడ్డి అనే ఒక పాత్ర నాగార్జున గారి దగ్గరికి వచ్చినప్పుడు, ఆయన సహాయం కోసం వచ్చినప్పుడు, ఆయన బయలుదేరా శివ ఎక్కడ ఉన్నారు అని కనుక్కునే షాట్ కోసం కనుక్కొని ఆయన నడిచి వెళ్ళేటప్పుడు ఆయన వెనక నుంచి కెమెరా పెట్టి అలా వెళ్ళి ఆయన మళ్ళా నాగార్జున గారి దగ్గర అదే ల్యాగ్ షాట్. అయితే ఇప్పుడైతే అట్లా చెయ్యం ఓవరాల్గా. అదొకటి. మ్యూజిక్లో కూడా ఏంటంటే వాంటెడ్గా ఇళయరాజా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హీరో ఎలివేషన్ షాట్ ఉందనుకోండి, దాంట్లో మ్యూజిక్ని కనెక్ట్ అయిపోతాం హీరోతో. బట్ నువ్వు ఒక అనామహుడు క్యారెక్టర్ ఎవడో ఒకటి సైడ్ క్యారెక్టర్ కూడా నువ్వు అక్కడ మ్యూజిక్ని అనవసరంగా ఆ కృష్ణారెడ్డి క్యారెక్టర్ మీరు మళ్ళీ సినిమా చూసి గమనించండి. ఒక బడ్డీ షాప్ దగ్గరికి వచ్చి శివ అడ్రస్ అడిగినప్పుడు
అప్పుడు ఇళయరాజా మ్యూజిక్ని స్టార్ట్ చేస్తాడు. ఇతను నడుచుకుంటా వెళ్ళి నాగార్జున దగ్గర కూర్చోగానే శివ మన చిన్నవాళ్ళ బృందం అక్కడికి వస్తుంది. సో ఇది అనవసరమైన మ్యూజిక్ అనిపించుద్దా, అరే అనవసరంగా దీన్ని కంపోజ్ చేస్తున్నాడు, అనవసరంగా ఇది ఇప్పుడు కొడుతున్నాడు ఏంటి మ్యూజిక్ అనేలాగా ఉంటుంది. అంటే అట్లాంటి కొన్ని ఉన్నాయి. అదొకటి. చిన్న విషయంలో చిన్న దగ్గరికి వచ్చి చిన్న రాడ్ అందుకో అని ఒక వర్షం ఫైట్ ఉంది కదా, అక్కడ నాగార్జున గారు అంత దూరం నుంచి వస్తే ఇంత లాంగ్ షాట్లో కెమెరా పెట్టి ఆయన నడుచుకుంటూ వచ్చి వెళ్ళిపోయి కూర్చుని మాట్లాడేంత వరకు ఆ షాట్ అలాగే ఉంటుంది. అబ్బా అలాగా అనిపిస్తుంది మనకి. అంటే ఇప్పుడు చూస్తుంటే ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ గారు చూసుకున్నా కానీ అవి ఉంటాయి అనుకోండి, అంటే ఆయనకు కూడా అర్థమైపోద్ది. దీంట్లో ఇంకొక నేపథ్యం ఏంటంటే ఈ శివాకి సంబంధించిన దాంట్లో యాక్చువల్గా చైన్ అంటే ఏంటి, అసలు చైన్ అంత పబ్లిష్ అవ్వడానికి కారణం ఏంటి, ఆ చైన్ విషయం ఏంటంటే హీరో యాక్చువల్గా ఈ సినిమాతో పాటు అలజడి అని ఇంకో సినిమా రిలీజ్ అయింది. అదే టైంలో భానుచంద్ర గారు దాని గ్రూప్ మొత్తం భరద్వాజ్ గారి డైరెక్షన్లో అలజడి అని ఒక సినిమా రిలీజ్ అయింది. వాళ్ళంతా హాకీ బ్యాట్లు, తర్వాత సేమ్ కాలేజీ నేపథ్యం, రెండు పోటాపోటీకి రిలీజ్ అయినాయి. శివ ఎక్కడికో వెళ్ళిపోయింది. అయితే దాంట్లో ఇక్కడ గొప్పతనం ఏంటంటే డైరెక్టర్ అన్నది ఏంటంటే బుద్ధిమంతుడు, చదువుకోవడానికి వచ్చాడు, కానీ అనుకోకుండా గొడవల్లో వాళ్ళు ఎదురు వ్యక్తుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. అమ్మాయిని డాష్ ఇచ్చి వెళ్తున్నప్పుడు జేడి చక్రవర్తి బ్యాచ్ మొత్తం అక్కడ వదిలేసేసి ప్రిన్సిపల్ ఉన్నాడు వదిలేసేసి వెళ్ళి బయట ఎక్కడైతే సైకిల్ స్టాండ్ ఉంటే అక్కడ కూర్చొని వాళ్ళు ప్రిపరేషన్లో ఉంటారు. మొత్తానికి హాకీ రాడ్లను పట్టుకొని వికెట్లు పట్టుకొని కొట్టడానికి రెడీగా ఉంటారు. కానీ హీరో గొడవకి రెడీగా ఉండడు కాబట్టి అక్కడికి వెళ్ళి ఇంకా న్యాచురల్గా పౌరుషం కలిగినవాడు కాబట్టి కొడతాడు. కొట్టిన తర్వాత అతనికి ఇంకా దగ్గరలో ఎక్కడ వెపన్ లేదు. ఆ టైంలో ఆయనకు దొరికిన వెపన్ చైన్ అనమాట. ఆ చైన్ తీసుకుని కొట్టడంలో అది అంత సక్సెస్గా దాన్ని అంత సక్సెస్గా వెళ్ళింది. అయితే మీకు ఇక్కడ ఒక నేపథ్యం గుర్తు చేయాలి. ఇప్పుడు మీరు భగవంత్ కేసరి అనే సినిమా తీసుకుంటే దాంట్లో అనిల్ రావిపూడి చాలా తెలివిగా ఏం చేశాడంటే ఫస్ట్ ఎక్కడ ఏమి ఆ సందర్భాన్ని బట్టి ఎక్కడ ఏం దొరికితే దాంతో ఫైట్ పెట్టాడు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకోండి, స్టార్టింగ్ ఫైట్ బకెట్, జైల్లో వెపన్స్ ఉండవు, ఆయన గొడవకి వెళ్ళడు, అక్కడ జరిగిన దాన్ని బట్టి బకెట్తో ఫైట్ ఉంటుంది. ఆ తర్వాత ఫ్లాష్ బ్యాక్ చెప్పేటప్పుడు గొడ్డలి, అది కూడా ఏంటి, ఆ గొడ్డలి విలన్స్ తెచ్చేది. విలన్స్ ఎవరైతే రౌడీలు ఉంటారో వాళ్ళ దగ్గర గొడ్డలాగా వాళ్ళని అడుగుతారు. అట్లాగే పెళ్లి దగ్గరికి వెళ్ళినప్పుడు కత్తిపీట, అక్కడ పెళ్లిలో కత్తిలో అది కూరగాయలు కోస్తూ ఉంటే కత్తిపీట తీసుకోండి. అక్కడ నేపథ్యం ఎక్కడ ఏం దొరికితే అది పట్టుకొని చేయటమే తప్ప ప్రిపరేషన్కి వెళ్ళి చేయడు. ఆ తర్వాత వైన్ ఓపెనర్ ఉంటుంది ఒక ఫైట్లో, ఆ వైన్ ఓపెనర్తో అందరినీ గుచ్చి చంపుతూ ఉంటాడు. అక్కడ దొరికింది అంటే అతను ఓపెన్ చేస్తూ ఉన్నప్పుడు తీసి పొడుస్తాడు. దాని తర్వాత ఎప్పుడైతే శ్రీలేవని తీసుకెళ్ళి అరెస్ట్ చేస్తారో అక్కడ వెళ్ళి బంధించినప్పుడు అక్కడ ఏమైతే మామూలుగా ఈ మెకానిక్ షెడ్లో దొరికే ఉంటే అక్కడ ఒక వెపన్ తీసుకుంటాడు. అక్కడ లాస్ట్ ఫైట్లో కూడా అంతే. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా శివాలో నాగార్జున చైన్ తీసుకోవడానికి కారణం ఏంటంటే ప్రిపరేషన్లో ఆల్రెడీ ఫైట్కి వెళ్దామనేది లేదు, ఇది ఫస్ట్ షాట్లో, అందువల్ల చైన్ తీయాల్సి వస్తుంది. అక్కడ దగ్గరలో ఏం లేదు, చైన్ దింపుతాడు. తర్వాత దాన్ని ఆయుధంగా మార్చుకొని కంటిన్యూ అవుతూ ఉంటాడు. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఇప్పుడు ఏఐ అనేది వచ్చిన నేపథ్యంలో శివ ఏ రకంగా ముందుకెళ్ళడానికో లేకపోతే రీరిలీజ్ చేసి అబ్బా ఎంత సూపర్ కల్ట్ క్లాసిక్ లాగా చరిత్రలో నిలిచిపోయే సినిమాని రీరిలీజ్ చేసి ఎవరైనా ట్రోలర్స్కి కానీ ఎవరైనా లేకపోతే విశ్లేషకులు కానీ అనవసరమైన ఛాన్స్ ఇచ్చాడా రామ్ గోపాల్ వర్మ? లేదు, ఇట్లాంటి సినిమా చూడాలి, ఆ రోజుల్లో ఎట్లా ఉందని చూడటానికైనా లేకపోతే దీనికి ఈ రోజులకి ఆ రోజులకి కంపేర్ చేయకుండా ఉంటే, అంటే ఇప్పుడున్న జనరేషన్ మారిపోయింది కాబట్టి అది అద్భుతమైన సినిమా అని చెప్పిన దాన్ని ఈ జనరేషన్ ఎలా రిసీవ్ చేసుకుంటున్న దాని మీద మనం అందుకుని కానీ అనే విషయం చెప్పాం. ఏదేమైనా అద్భుతమైన సినిమా, ఇండస్ట్రీని తిరగరాసిన సినిమా ఇది. ఈ కెరియర్లో రామ్ గోపాల్ వర్మ గారి నుంచి చాలా మంచి చిత్రాలు, ఎందుకంటే ఆ సినిమాల తర్వాత ఆయన ప్రయాణం ఎటెటో మారిపోయింది. అలా కాకుండా అంత ఒక సినిమాతో అంత పేరు వచ్చి లేకపోతే రంగీలా లాంటి ఆ తర్వాత సర్కార్ లాంటి అద్భుతమైన సినిమాలు తీసిన రామ్ గోపాల్ వర్మ ఇక నుంచి మంచి కల్ట్ క్లాసిక్ లాంటి సినిమాలు మా మెదడుకి పనిపెట్టి అనవసరం విషయాలమే కాకుండా ఆ తర్వాత మనమే సజెషన్ ఇస్తే మీరు చెప్తే నేను చేసుకుంటానా, లేకపోతే ఇంకోటి చాలా ఉంటాయి. తెలివేవాడు సొంతం కాదు కాబట్టి ప్రతివాడు మీరే చెప్పారు. ఇప్పుడు అక్కడ దాకా ఎందుకు, సైకిల్ మీద ఉన్న ఆ పాప తీసుకెళ్తుంటే అమ్మాయి పేరు సుష్మా, ఆ అమ్మాయి ఎక్కడ ఉంటుంది, అమెరికాలో ఉంది. ఆమె స్పందించింది, యాక్చువల్గా ఆమె నేను ఇప్పుడు పడేసాను, ఇప్పుడు ఫీల్ అయ్యాను, లేకపోతే ఏమన్నా అయితే ఎట్లా ఉండేది అనే సిచ్యువేషన్లో. అందువల్ల ఏంటంటే ఈ రోజున ప్రతివాడు జడ్జి, ప్రతివాడు సినిమా తీసి చాలా సందీప్ వంగా కూడా చెప్పాడు ఈ సినిమాలో, నేను చాలా విషయాలు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తూ కూడా. అందువల్ల ఈ కొత్త సినిమాల్లో మీరేంటంటే మేము ఇక నుంచి మా చాలామంది కోరుకుంటా నా ఇష్టం అనేది మానేసి ప్రజల ఇష్టం, నీ ఇష్టం అంటే మనం ప్రపంచంలో ఖచ్చితంగా సమాజంలో ఉన్నాం కాబట్టి మీలో మార్పు వచ్చిందని, తర్వాత చిరంజీవి గారికి కూడా క్షమాపణలు చెప్పేదాకా వచ్చారు అంటే ఖచ్చితంగా ఆలోచించారని ఆయన పెద్ద మనసుతో మీ అందరికీ విషయం చెప్పారు ఈ టీంకి. అలాగే మంచి సినిమాలు మీ దగ్గర, ఎందుకంటే ఇట్లాంటి ఇంటలెక్చువల్ ఎప్పుడు కూడా ఇండస్ట్రీకి అవసరం కాబట్టి కోరుకోవటం ఏంటంటే ఖచ్చితంగా మంచి సినిమాలు దృష్టిగా వెళ్ళాలి, మెదడుకి మంచి వైపు పదును పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇది ఈనాటి శివ రివ్యూ. మరొక రివ్యూతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే, థ్యాంక్ యూ.